వెల్కమ్ టు ఆల్. ఒక్కసారి ఈ వీడియోని గమనించండి. చూస్తున్నా అంజలిదేవి గారి ఫాదర్, ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు. ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరి పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధిని మాత్రం రాకూడదు అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అడిగితే మూడో వ్యక్తి పాప ఎవరు ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలిపనేది వాళ్ళకి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చూశారు కదా, ఈ వీడియోలో చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చిరంజీవి లాంటి ఒక ఉన్నత శిఖరం, అంటే తెలుగు సినిమా రంగంలో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. దాదాపుగా గత 30 ఏళ్ల నుండి తెలుగు సినిమా రంగంలో నెంబర్ 1గా కొనసాగుతున్నారు. చిరంజీవిని చూసి దాదాపుగా 2 తరాలు ఇన్స్పిరేషన్ పొందాయి. ఇవాళ అట్లాంటి చిరంజీవి ఒక సినిమా ఫంక్షన్లో ఎందుకు ఇంత లేఖిగా మాట్లాడారు అనేది ఇవాళ పెద్ద వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే చిరంజీవి లాంటి నటుడు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, చిరంజీవి విధంగా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకున్నారు అని చెప్పి ఇవాళ జనాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మా తాతగారికి 2 భార్యలు ఉన్నారు. ఎప్పుడైనా ఇద్దరితో ఏదైనా గొడవ జరిగితే బయట 3వ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక 4-5 సంగతి నాకు తెలియదు అని చెప్పి చిరంజీవి మరీ లేఖితనంగా మాట్లాడడం అనేది ఇవాళ పెద్ద విషయంగా మారింది. మరి ఏ ఇతర నటులో లేకపోతే ఇంకొకరిలో మాట్లాడితే ఇంత వివాదాస్పదం అయ్యేది కాదు. చిరంజీవి గారు భారతదేశంలో భారతరత్న తర్వాత ఉన్నటువంటి మరి ఒక అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. పద్మవిభూషణ్ అందుకున్నటువంటి వ్యక్తి చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా, వివాదాలకు దూరంగా, చాలా ఉన్నతంగా ఉండాలి. అంటే దేశంలో ఉన్నటువంటి పౌరులకి ఒక మార్గదర్శకంగా ఉండాలి. అలాంటి చిరంజీవి గారు ఈ విధంగా ఒక సినిమా సమావేశంలో మాట్లాడడం అనేది ఇవాళ ఏ ఒక్కళ్ళకి నచ్చడం లేదు. ఎందుకంటే అత్యున్నత పురస్కారం తీసుకున్నటువంటి వ్యక్తులు ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండటం అనేది సొసైటీలో చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే గమనించాం, చిరంజీవి గారు పద్మవిభూషణ్ తీసుకున్నా సరే సినిమాల్లో ఇంకా హీరోయిన్లతో డ్యాన్స్లు వేయడం, ముద్దులు పెట్టుకోవడం, ఇట్లాంటి సన్నివేశాలలో ఇంకా నటించడానికి ఇష్టం చెప్తున్నారు. అంటే పద్మవిభూషణ్ లాంటి ఒక బిరుదుని పొందిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది నిజంగా అంత మంచి పద్ధతి కాదు. సొసైటీకి పనికి వచ్చేటువంటి పనులు చేయడం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ ఆ విధంగా చిరంజీవి గారు ఆలోచిస్తున్నట్లేరు. కాబట్టి ఇక్కడ లేఖితనం అనే ఒక పదాన్ని వాడాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇవాళ ఇండియా టుడే పత్రికను ఒకసారి చూసినట్లయితే అందులో చిరంజీవి గురించి ఏకి పారేశారు. అంటే మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా చిరంజీవి గురించి పెద్ద ఎత్తున చర్చ చేసుకుంటున్నారు. అంటే చిరంజీవి మాట్లాడినటువంటి ఈ సెక్సియస్ట్ కామెంట్స్ గురించి, అంటే ఈ పదం నేను వాడలేదు, ఇండియా టుడేలోనే వాడారు. కాబట్టి చిరంజీవి గారి మైమరిచి మాట్లాడడంతో ఇప్పుడు ఈ సమస్య అంతా వచ్చింది. అంటే చిరంజీవి తన వయసు తగ్గట్టు మాట్లాడడం, సినిమా రంగంలో ఒక శిఖరంలాగా ఉన్నారు, ఆ శిఖరంగా ఉండటం, అట్లాగే పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాన్ని పొందిన తర్వాత ఆ పురస్కారానికి వన్నె తెచ్చేలాగా ఉండాలి, కానీ ఆ పురస్కారం ఈయనకి ఎందుకు ఇచ్చారా బాబు అనుకునేటట్లు ఉండకూడదు. అట్లాగే చిరంజీవి ఇందాక ఈ వీడియోలో చూపించినట్లు, మా తాత బుద్ధులు నాకు వస్తాయేమని అందరూ అనుకున్నారు, నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నావు, అక్కడికి నీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు, కానీ నాకు రాలేదు అని చెప్పి చెప్పుకొచ్చారు. అంటే నీకు రాలేదంటే ఇంకెవరికి వచ్చినట్లు ఆలోచిస్తే ప్రజలంతా కూడా బయట అదే చర్చించుకుంటున్నారు. ఎవరికి వచ్చాయో కూడా ప్రజలకు అర్థమైంది. అయితే ఏదైనా విషయం పైన వివాదాస్పదంగా మాట్లాడేది మీరే. ఆ వివాదాల గురించి బయట ఎవరైనా చర్చించుకున్నా, సోషల్ మీడియాలో పెట్టుకున్నా కూడా మళ్ళీ అభిమానులు రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేయించేది మీరే. అంటే మొదట మీ గురించి మీరు చులకనగా మాట్లాడుకోవటం, మళ్ళీ ప్రజలు మాట్లాడుకునేలాగా అవకాశం కల్పించడం, ఆ తర్వాత ప్రజలు ఏదైనా స్పందిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, నోటికి వచ్చినట్లు తిరగడం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు. చిరంజీవి గారు, మీరు సినిమా సమావేశాలకు వెళ్ళటం ఓకే,
అక్కడ మీ స్థాయికి తగ్గట్టు మీరు పద్మవిభూషణ్ లాంటి ఒక అత్యున్నత పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి, మీరు ఆ స్థాయికి తగ్గట్టుగానే మీ ప్రవర్తన ఉంచుకోండి. కానీ ఈ విధంగా ఆ పురస్కారం యొక్క పరువు తీసేలాగా మీరు లేఖితనంతో లేఖి మాటలు మాట్లాడడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. ఇప్పటికే మీరు చాలా సమావేశాల్లో ఈ మధ్య చాలాసార్లు నోటి దురుస్తూనో లేకపోతే నవ్వించడానికో లేకపోతే ఆ సమావేశాన్ని రక్తి కట్టించడానికో మాట్లాడుతున్నారు. కానీ అది మీ వయసుకి తగడం లేదు. అత్యున్నత పురస్కార గ్రహీత అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఒకరు మన గురించి మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని మీరు మొదట కల్పించద్దు. ఇవాళ మీరు కల్పించారు, ఇప్పుడు బాధపడి లాభం లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎదురుదాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మీరు పబ్లిక్ ఫిగర్, అంటే సొసైటీ అంతా మిమ్మల్ని ఓన్ చేసుకుంటుంది. కాబట్టి సొసైటీ అంతా కూడా మీ గురించి మాట్లాడాలనుకుంటుంది, మీ గురించి వినాలనుకుంటుంది, తప్పు జరిగినప్పుడు మీ పైన కామెంట్ కూడా చేయాలనుకుంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ ఎదురుదాడి చేయడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇంతవరకు మీలో ఒక విఘ్నుడినే చూసాం, కానీ గత కొన్ని రోజులుగా మీలో ఉన్నటువంటి విఘ్నత ఎటుపోయిందో ఎవరికి అర్థం కావడం లేదు.